నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ కేసు ఉచ్చు మేయర్ మెడకు బిగుసుకుంటుంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లా తయారవుతుండటంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యం నగర మేయర్ వేసిన అడుగులు వెరసి ఆమెకు అన్ని దారులు మూతపడేలా చేశాయంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుపై చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయంపై నగర మేయర్ భవితవ్యం ఆధారపడటం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు నగర పరిధిలో మార్టిగేజ్ రిలీజ్ వ్యవహారంలో పెద్ద తంతె నడిచింది. వారి జేబులు నింపుకునేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కారు. అధికారంలో ఉన్న పార్టీలు నేతలు వైసీపీ నేతలు శృతిమించి వ్యవహారం నడిపించారు. నగర కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి దందాలకు పాల్పడ్డారు. ఆ విషయం బయటపడడంతో వివాదం ముదిరింది. విమర్శలు పెరిగాయి. ఏకంగా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ న్యాయవాది కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. కమిషనర్ విచారణ చేసి తన సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం అనేక మందికి తెలిసినా స్వయంగా కమిషనర్ ఫిర్యాదు చేసే వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నగర కమిషనర్ ఫిర్యాదుతో ఇప్పటికే 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ గాయబైపోయారు. ఆ ఎపిసోడ్ బయటపడ్డ తర్వాత మేయర్ స్రవంతి పరిస్థితి దయనీయంగా మారింది. కార్పొరేషన్లో ఆమె మాట చెల్లుబాటు అవ్వడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో ఆమె రాజీనామా చేస్తారా, లేకపోతే ఆ ఫోర్జరీ ఎపిసోడ్లో కీ రోల్ పోషించినట్లు ప్రచారం జరుగుతున్న భర్త జయవర్ధన్ను కాపాడుకోవడానికి ఏం చేయబోతున్నారన్నది చర్చలో నలుగుతోంది. దీనికి సంబంధించి మేయర్పై చట్టపరమైన చర్యలుండకపోయినా పరిపాలనాపరమైన ఇబ్బందులొచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మార్టిగేజ్ రిలీజ్ కోసం జరిపిన పైరవీల్లో అనేక మంది వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలను నగర మేయర్ పొట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ వెనకేసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మేయర్ స్రవంతి అప్పట్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అండతో పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులుగా వ్యవహరిస్తూ వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపించి వైసీపీకి దూరమయ్యారు. కోటంరెడ్డి ఆశీస్సులతో మేయర్ అయిన స్రవంతి ఆమె భర్తలు చచ్చే వరకు తాము కోటంరెడ్డి వెంటేనని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఎన్నికల టైంకి తిరిగి ప్లేట్ మార్చి వైసీపీకే ఫిక్స్ అయ్యారు. అప్పుడే వారు ఫోర్జరీల ఎపిసోడ్ని మరింత స్పీడ్గా నడిపించారట. అప్పుడు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్పై పోటీ చేసినప్పుడు మేయర్ కపుల్ వైసీపీ తరపున హడావుడి చేశారు. ప్రస్తుతం ఆమె కేసు మరింత జటిలం కావడానికి ఇదో కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఆమె వైసీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పంచన చేరదామన్నా సాధ్యపడలేదు. గత నెలలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. చేసిన తప్పును క్షమించి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తమను ఆదరిస్తారని భావిస్తున్నామని మేయర్ స్రవంతి దంపతులు బహిరంగంగా వేడుకున్నా ఆయనందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసులో 7 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో మేయర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అనుకుని వైసీపీలోనే కొనసాగడం, వైసీపీ ఓటమి పాలయ్యాక తెలుగుదేశం పార్టీ పంచన చేరే ప్రయత్నం చేయడంతో 2 పార్టీలకు ఆమె దూరమైనట్లు అయింది. ఆ క్రమంలోనే ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
చివరిగా రాష్ట్ర మంత్రి నారాయణను కలిసి తనను ఈ కేసు నుంచి బయటపడేలా చూడాలని విజ్ఞప్తి చేసే పనిలో ఆమె బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందుకు కోటంరెడ్డిని కాదని నారాయణ వారికి సహకరించే పరిస్థితి లేదంటున్నారు. ఈ కేసు వ్యవహారం పక్కన పెడితే ఆమెను మేయర్ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు అధికార కూటమి ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత నెల్లూరు మేయర్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయింది. దీంతో కోటంరెడ్డి అనుచరుడైన జయవర్ధన్ భార్య స్రవంతి మేయర్గా అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. నెల్లూరు సిటీ సెగ్మెంట్లో మంత్రి నారాయణ చేతిలో పరాజయం పాలైన ఖలీల్ అహ్మద్కు మేయర్ పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలింది రూప్ కుమార్ యాదవ్. అయితే ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఆ పదవి రూప్ కుమార్కు దక్కే పరిస్థితి లేదు. దాంతో మేయర్ స్రవంతిలను సెలవుపై వెళ్లేలా చేసి ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ను కొనసాగించే అవకాశం ఉంది. ఆ దిశగా మంత్రి నారాయణ పావులు కదుపుతున్నారట. మొత్తానికి నెల్లూరు మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారిందిప్పుడు.